రాష్ట్రంలో పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షలు కానివ్వండి, సెలక్షన్ కానివ్వండి, విపరీతమైనటువంటి అవినీతికి ఆస్కారం కలిగే విధంగా జరిగాయి. మరి మనం చూస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి ఊరించి డిఎస్సి పెడతామన్నారు. మరి డిఎస్సిలో ఎన్ని రకాల అవకతవకలు జరిగాయో మరి అవన్నీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇదే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలనలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 1,60,000 మందిని సచివాలయ ఉద్యోగం అపాయింట్ చేశాం. ఇలా మధ్య 5,000 10,000 కాదు, 1,60,000 మంది సచివాలయ ఉద్యోగులను అపాయింట్ చేశాం. ఎక్కడే కానీ కంప్లైంట్ అనేది వచ్చిందా? ఎంత పారదర్శకంగా మనం పరీక్షలు జరిపించాం, ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకి మాత్రమే ఇచ్చాం. మనం కులం దూర్లే, పార్టీ దూర్లే, అసమ్మదీయుల తసమ్మదీయులని దూర్లే, అర్హతే ప్రామాణికంగా మనం చేశాం. అది పరిపాలన అంటే. మరి ఈరోజు చూస్తున్నాం ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడు వెనకాల పడిపోయాడు. అయినా కానీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే నేను కూడా 1981 సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి 85 మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నప్పుడు రిటర్న్ టెస్ట్ కూడా ఎంత పారదర్శకంగా జరుగుతుందంటే స్ట్రిక్ట్గా జరిపించాం. అంటే ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% దీని మొత్తం ప్రాసెస్ అంతా రద్దు చేయాలా, రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా, అర్హత కలిగినటువంటి వారికి అన్యాయం జరిగింది, దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా సంబంధించడానికి అవకాశం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అభివృద్ధి అనేది జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, ఏది లేదు. మరి అభివృద్ధి అనేది చూసే మనం సంక్షేమంలో భారతదేశంలో 19 నుంచి 24 వరకు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ప్రజలందరూ. 19 నుంచి 21 2 సంవత్సరాలు అంత పెద్ద కరోనాలో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఆదాయం పడిపోయింది, పూర్తిగా లేదు అసలు. ఎక్కడే కానీ అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. అయినా కానీ కూడా చెప్పినటువంటి పథకాలన్నీ ఇచ్చాం, రైతులకు ఇచ్చాం, నేతలకు ఇచ్చాము, అన్ని వర్గాల వారికి ఇచ్చాము. ఆటంకపరచలే అంత ఇబ్బందులు కూడా ఆ 2 సంవత్సరాల్లో. మరి ఈనాడు చెప్పినావు ఏమైంది? ఆడబిడ్డ నీదన్యాయంగా ఏంటంటే పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెట్టి పారేసాను. ఇంత చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఒకటి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఇంకా ఏంటి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెడతాడు, కానీ ఒకటి చేయడు. వెలుగు, ఇది గ్యాస్ సిలిండర్లో వెలుగెగుదు, దీపం నీ దీపం పెట్టుకొని చూస్తాను అందరూ. ఏటా 3 సిలిండర్లు వచ్చాడని నీ దగ్గర దీపం పెట్టుకొని చూస్తాను. మరి ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అన్నిటికంటే మించి మనం ముఖ్యంగా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ ఏ రకంగా తయారయ్యాయి. నాడు నేడు కింద బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ డెవలప్ అయినాయా లేదా? ఈరోజు ఒక్క స్కూల్ కన్నా ఏం చేద్దాం. స్వయానా ఆయన కొడుకే లోకేషే విద్యాశాఖ. నిన్న ఎవరు చెప్తాడు, లోకేష్ విద్యాశాఖ తప్పక మిగతా అన్నీ చూస్తున్నాడంట, అన్నీ ఆయనే అంటే పోర్ట్ఫోలియో. అది ఒకటి చూడడం లేదంట. ఎందుకంటే నాది కదా, నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు నిదానంగా అనుకునేటప్పుడు. ఈరోజు ఎన్ని మెడికల్ కాలేజీ, ఎన్ని హాస్పిటల్స్ కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 17 మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ కోసం పెడితే దాదాపు కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడితే
ఇప్పుడు అవన్నీ ప్రైవేట్ పరం చేసి అమ్ముకునేదానికి ప్రయత్నం చేసుకోవాలి, వాళ్ళందరికీ ఇచ్చుకునేదానికి. కేవలం వాళ్ళ వర్గం వారికి సహాయం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు నామకే వస్తే నామినల్గా ఇది ఎకరాకు రూపాయి అంతమాట ఇవ్వాలని 99 పైసలు రూపాయి కూడా కాదు మళ్ళా. అంటే ఎక్కడికి దిగజారిపోతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎంత ఇబ్బందో మీకు తెలుసు. అదే ఈ కాలేజీలు 17 వస్తే గిన సామాన్య పేద ప్రజలు కూడా మెరిట్ ఉండేవాడికి, ప్రతి ఒక్కరు కూడా పేదలకు అందరికీ కూడా వచ్చే అవకాశం. మరి ఈరోజు ఉందా? లక్షలు పెట్టి డొనేషన్ కట్టి పేదలు మెడిసిన్స్ చదివే రోజులు వచ్చాయి, ఇప్పుడు ఉన్నాయని చెప్పినాడు. హాస్పిటల్స్, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్ లక్షలతో బిల్లు చేస్తున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉచితంగా ఉంది. మరి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు, ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు, లక్షలాది ప్రాణాలు కాపాడాడు, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈరోజు అమెరికాలో ఉన్నారు, రష్యాలో, అన్ని దేశాల్లో ఉన్నారు. అవన్నీ ఎవరి పుణ్యం? విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఫలితాలు ఈరోజు ప్రజలంతా అనుభవిస్తున్నారు. మరి వ్యవసాయ రంగాన్ని తీసేగిన నిర్వీర్యం అయిపోయాయి. అసలు ఎరువులు దొరకడం లేదు, దొరికినా కానీ రేటు విపరీతంగా పెంచి పెట్టారు, లేకపోతే బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మరి 19 నుంచి 24 వరకు ఏ రైతు అయినా సరే నాకు ఒక మూట యూరియా కావాలనో, ఫాస్ఫేట్ కావాలనో, సల్ఫేట్ కావాలనో ఎవరినో వచ్చి అడిగారా? మరి ఈరోజు రేట్లు పెంచినారు, దాదాపు 20-30% పెరిగింది రేటు, అయినా కానీ దొరకడం. మరి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ జూన్ వచ్చింది. ఒక వర్షం పడితే ఎలిపేరు వేసుకుని విత్తనం పడుతుంది. ఎక్కడున్నా ఎరువులు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు. మరి నేను గాలి వానకు పైర్లు నష్టపోయినాయి, బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పప్పాసు, అరటి, ఇవన్నీ కూడా. ఇన్సూరెన్స్ ఉందా? లేదు. ₹1 ఇన్సూరెన్స్ ఎవరికి, ఏ రైతుకు రాలేదు. మరి నువ్వు ఏం చేస్తాడటో ఈరోజు చేసిపోయి అంతా అమరావతిలో కుమరిస్తాడు, అమరావతిలో ఏం చేస్తాడు. ఒక అమరావతి అయినా నీకు కావాల్సింది నీ స్వార్థం కోసమే చూసుకుంటున్నావు తప్పక రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలా, అందరి పేదలందరికీ సంక్షేమ పథకాలు అవ్వాలా అనే ఆలోచనే లేకుండా పోయింది. ఇవన్నీ చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇట్లే ఉంటే గినా, మనం సైలెంట్గా ఉంటే గినా ఇంకా రాష్ట్రాన్ని దోచుకుంటారు, అన్ని రకాల దోపిడీకి గురవుతాం. ఈరోజు దాదాపు 3 లక్షల కోట్లు అప్పు చేసినాం. ఎవరికి పెట్టావు ఆ డబ్బు అంతా? నువ్వు ఇచ్చావా? ఈ పథకాలు నువ్వు చెప్పినట్టు ఇచ్చావా? పథకాలు ఇవ్వలేదు. అప్పేమో జగన్మోహన్ రెడ్డి చేసిన 200-300 అప్పు చేసాం. ఏం చేస్తున్నావు డబ్బు అంతా? ఎవరికి తింటున్నారు? అంతా మీ వాళ్ళకు దోచి పెడతాడు. ఈరోజు అమరావతిలో ₹1 అయ్యే పనికి 4 కోట్లు ఎస్టిమేట్ తయారు చేసి దోచుకుంటున్నారు. ఇక్కడ పనులు చేసిన వాళ్ళందరికీ బిల్లులు ఇవ్వకుండా అక్కడ ఉండే వాళ్ళకి మాత్రం మొబైలైజేషన్ పనికి ముందు మొదలు పెట్టేదానికి ముందే మొబైలైజేషన్ అడ్వాన్స్ అని 10% డబ్బులు ఇస్తాను. దాంట్లో నీ కమిషన్ ఉంది, ఆ డబ్బు ఇవ్వడము తీసుకో. మరి కనీసం కాంట్రాక్టులు దాంట్లో తిన్నావు, బాగానే ఉంది. ఈ పేద పిల్లల ఉద్యోగాల విషయంలో కూడా నువ్వు డబ్బులు తింటున్నావు అంటే నా అవినీతి జరుగుతూ ఉంది. ఇంతకంటే దారుణం ఒకటి.